హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మైనాలు ఇవి. వీటిని మైనాలు అంటారండి. ఎంత మంచిగా ఉన్నాయో చూడండి, జంట పక్షుల్లాగా చాలా బాగున్నాయి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చెట్టు పైన అయితే ఆడుతున్నాయి మంచిగా. అందుకని నేను వీడియో తీసానండి చూపిద్దామని. చూడండి, మామిడి చెట్టుకి ఎంత పెద్దగా వారిందో. ఇది చెట్టు ఏంటో తెలిసే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తమలపాకు చూసారా ఎలా ఉందో, చాలా పెద్దగా ఉందండి. మొత్తం చెట్టు అయితే మనీ ప్లాంట్ కూడా దీనికే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటాయి ఆకులు కూడా. ఆల్రెడీ ఒకసారి పెద్దగా అయితే తీసేశారండి, మళ్ళీ చాలా పొడవు అయిపోయింది. మామిడి చెట్టు ఎంత ఉందో దానికి ఎంత హైటు. ఈ తమలపాకులు అయితే వాడుతున్న చెట్లు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేనైతే ఇది ఊటీలో ఉంటాయి చూసారా, ఇలా అంత పొడవుగా ఇట్లా చూపిస్తూ ఉంటారు కదా మనకు చెట్లని. సేమ్ అలాగే మా ఇంట్లో అయితే ఇంత పొడవుగా చెట్టుకైతే ఈ తీగ చూడండి ఇలా వారింది. తమలపాకులు అయితే అంటే ఇంకా కనిపించట్లేదండి మీకు, పైన చాలా ఇంకా పొడవు ఉంది. చూడండి ఎంత పైన ఉందో. ఇదంతా కూడా మొత్తం తమలపాకే అండి. మామిడి చెట్టు ఎక్కకుండా అసలు టోటల్గా వారిపోయింది మొత్తం. మనీ ప్లాంట్ కూడా ఇందులోనే ఉందండి. కింద చూసారా, పైన ఈ ఆకులు మొత్తం చూసారా, మనీ ప్లాంట్ అండి. ఇది పెద్ద మనీ ప్లాంట్ చెట్టు. చిన్న మనీ ప్లాంట్ కూడా ఉందండి, దీంట్లోనే ఉంది చూసారా. సేమ్ ఉంటాయి కదా ఆకులు అయితే, అసలు అది కనబడట్లేదు. అందులో రెండు రకాలు అయితే ఉన్నాయండి ఇందులోనే. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దీనికి కాయలు కూడా కాస్తాయని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను తమలపాకు చెట్టుకి. ఇందాక చూసారు కదా, ఫస్ట్ టైం అండి అలా చూడడం అయితే నేను. ఇది చూసారా ఎంత పొడవుగా ఉందో. చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. మామిడికాయలు కూడా ఫుల్ కాస్తాయండి. ఇదైతే వామాకు, కాకర చెట్లు చూసారా. మనకైతే ఇంట్లోనే అన్ని కూరగాయలు అయితే వండుతాయండి మంచిగా. కనకాంబరాలు చూడండి ఇంకా చాలా ఉండే, ఇవన్నీ కూడా పీకేసిల్లండి మొత్తం. ఇదైతే మా వాటర్ హౌస్ అండి, అమ్మ వాళ్ళు వాడుకుంటారు. ఇది బాత్రూమ్ దగ్గరే. కల్లెమ్మకు చెట్టు, దానిమ్మ చెట్టు, ఇది అయితే సీతాఫలం చెట్టు అండి. చాలా కాయలు కాసింది కానీ మొత్తం కోతులు అయితే కోసేసినాయండి. అన్నీ కూడా ఆర్గానిక్గానే పండిస్తారండి. అస్సలు వీటికి మందులు కానీ ఏమి కొట్టరు అసలే. అవి నార్మల్గా మనకు ఆర్గానిక్గా మన బయట ఫామ్లో పండిస్తూ ఉంటారు కదా, అలానే సేమ్ ఇక్కడ కూడా మాకు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అన్ని కూరగాయలు పెడతారండి. బీరకాయ చెట్లు చూడండి ఆల్రెడీ కాస్తున్నాయి మాకు. అవి అయిపోకముందే మళ్ళీ పెట్టిస్తుంది మా అమ్మ. అవి అయిపోయే వరకు మళ్ళీ పెద్దగా అయిపోతుందండి. గోంగూర అయితే చూడండి, అసలు ఇక్కడైతే పల్లెటూరులో అసలు గోంగూర పట్టించుకోరండి. మనకైతే అక్కడ కొనుక్కొని తినాలి. మా ఇంటి దగ్గర అయితే మేము కొనుక్కొని తింటాం మార్కెట్కి వెళ్ళి. చూడండి పప్పాయ ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా కాయలు పడ్డాయండి. ఆల్రెడీ పండ్లు వండుతున్నాయి, తెంపుతున్నారు మా అమ్మ వాళ్ళు. జామ చెట్టు ఇక్కడ కూడా ఉందండి. చూడండి బీరపాదులు అయితే మళ్ళీ వేసుకుంది. కల్లేమాకు చూసారా ఎంత పెద్దగా ఉందో. మాకైతే అసలు దొరకదు సరిగ్గా. మందార పూలు అయితే ఫుల్ పూస్తాయండి, రెడ్ కలర్. ఇవి ముద్ద మందారం. కల్లేమాకు అయితే చాలా ఉంటాయి మా ఇంట్లో అసలు. ఇవి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇచ్చారండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. అండ్ ఇది మల్బరీ చెట్టు అండి. ఇది మల్బరీ చెట్టు కూడా ఇచ్చేసారు. కొన్ని రకాల చెట్లు అయితే ఇచ్చి వెళ్ళారండి. కలబంద చూసారు ఎంత పెద్దగా ఉందో. గోంగూర ఇక్కడ కూడా ఉందండి చాలా. మొత్తం చిక్కుడు ఎట్లే. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం వస్తుంది కదా, మొత్తం చిక్కుడు ఎట్లే ఉంటుందండి మా ఇంటి మొత్తం. బీరపాదులు చూసారా, పిందెలైతే వేసింది, కాస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు తెంపిందండి ఆల్రెడీ మొత్తం. అంటే నేను తెంపిన తర్వాత వీడియో తీస్తున్నాను, తీయడం మర్చిపోయానండి. చాలా అసలు ఇంట్లోకి మాకు సరిపడా కూరగాయలు అయితే వస్తాయండి మంచిగా. చూడండి బంతిపూలు చూసారా, ఇప్పుడే పూస్తుంది. ఇదైతే శివరాత్రి వరకు అయితే ఇది బంతిపూలు అయితే అయిదే అండి. సట్టి బోనాలు వేస్తారు కదా అప్పుడు. బెండకాయలు అయితే ఇది ఆల్రెడీ అయిపోవచ్చినాయి కాత అయితే. వంకాయ చెట్లు కూడా పెట్టుకున్నాయి చూడండి ఇక్కడ కూడా. కాకరకాయలు అయితే కాస్తున్నాయండి ఆల్రెడీ. చాలా వెళ్తే అసలు 2 days కూడా అయిపోతుంది అంతే. 2 daysకి ఒకసారి మళ్ళీ కాయలు కాస్తూనే ఉంటాయండి కాకరకాయలు అయితే. మాకు ఇంట్లో అయితే బయటికి వెళ్ళి అసలు కూరగాయలు అనేది కొనరు. బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, వంకాయలు అలా వెళ్తూనే ఉంటాయండి మంచిగా. చూసారా ఎంత ఉన్నాయో. చిక్కుడేట్లే, మొత్తం చిక్కుడేట్లే ఉంటాయండి చుట్టూ. వంకాయలు కూడా కాస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మ మందం అయితే సరిపోతాయండి. మా డాడీ ఎట్లా కొంచెం ఇప్పుడు వంకాయలు అయితే తక్కువగా వెళ్తాయి ఇప్పుడు. చూడండి చెంబ చెట్టు అండి ఇది. చెంబకాయలు మా ఇంట్లో నుండి తీసుకొచ్చి అయితే ఇక్కడ వేసాను నేను. మా అమ్మ వద్దన్నా కూడా. మా అమ్మ అస్సలు వండుకోదు చెంబకాయలు. చాలా మంచిది హెల్త్కి అయితే అది తింటే, కానీ మా అమ్మ వండుకోదు అసలే. చూసారా జామకాయలు అయితే వెళ్ళినాయండి. సోరకాయలు,
3 అంటే మన కోతుల గుంపు వచ్చిందండి పొద్దున, అవన్నీ తెంపిస్తాయని కోసేసామండి. బచ్చల కూర కూడా మా చేయట్టిదే, ఇది కూడా చూడండి. గోంగూర ఇవన్నీ కూడా నేను తీసుకెళ్దామని తెంపుకున్నా అండి. సీతాఫలం అయితే 2 వెళ్ళినాయి చూసారా. బెండకాయలు, బీరకాయలు. ఇంట్లో మందం కరెక్ట్ సరిపడా మాత్రం మా కూరగాయలు అయితే వెళ్తాయండి. ఒక 3 months వరకు అయితే వెళ్తాయి. చూడండి నిమ్మ చెట్టు ఎంత పెద్దగా ఉండవు. మా ఇల్లు కంటే కూడా చాలా పెద్దగా ఉంటుందండి చెట్టు అయితే. మస్తు కాయలు అయితే ఫుల్ కాయలు పడుతుంది, నిమ్మకాయలు. నాన్ స్టాప్ మనం తెంపుకుంటున్నా కూడా ఒడవేయండి, అవి అంతగానం కాయలు పడతాయి, కింద పడి రాలిపోతూ ఉంటాయి. అక్కడ చెట్టు చూసారా, పందిరిలాగా వేశాడు మా డాడీ అయితే. చూడండి కాయలు ఎలా పడుతున్నాయి. మనం మార్కెట్లో కొంటాం కదా, సేమ్ అలాగే ఉంటాయి. ఇదైతే ఆర్గానిక్ అండి, పంట మొత్తం కూడా అస్సలు మందులు అయితే కొట్టరు. చూడండి ఇది చిన్న కాకరకాయ అండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసుకుంటారు మా అమ్మ వాళ్ళు. చూడండి ఇది బచ్చల కూర అండి, మొత్తం జామ చెట్టుగా అయితే వారింది. ఇది దొడ్డుగా ఉంది సరే తీగని, ఈ తీగ అండి. చూడండి పైన మొత్తం కూడా బచ్చల కూర ఉంటుంది. దీనికే సొరకాయ చెట్టు కూడా ఉందండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.